హలో అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి పొద్దున్నే బిజీగా ఉన్నా సరే పిల్లలు ఐస్ క్రీమ్ చేయమని అడిగారనమాట. అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. ఐస్ క్రీమ్ చేసే ముందు కొంచెం అయితే ఈ ప్లాంటింగ్ అయితే చేసుకుందాం సార్ట్ అవుట్ అని చెప్పేసేసి మనీ ప్లాంట్స్ అయితే మాత్రం హాలిడేస్ అనగానే పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ మూమెంట్లో ఉంటారు. ఎంతసేపు ఏం తినాలి, ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే నేను ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే అమ్మ ఐస్ క్రీమ్ కావాలి అని అంటారు. ఐస్ క్రీమ్ ఎప్పుడు కూడా నాకు బయట నుంచి ఇప్పించడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ మధ్యన అయితే కొంచెం ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా, అంటే ఆయిల్స్ వేస్తారు, ప్రిజర్వేటివ్స్ వేస్తారు, మొత్తం అంతా దాంట్లో ఉండేది పాలు కాదు, క్రీమ్ కాదు, న్యాచురల్ ఐస్ క్రీమ్స్కి వెళ్ళండి ఇట్లా చెప్తారు కదా. అందుకే వై నాట్ ఇంట్లో అయితే ట్రై చేద్దాము షుగర్ లేకుండా ఐస్ క్రీమ్ అనేది ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట కోకోనట్ ఐస్ క్రీమ్తో. ఇదైతే మాత్రం మా ఫ్రెండ్కి చాలా ఇష్టం అండి కోకోనట్ ఐస్ క్రీమ్. యాక్చువల్గా ఎప్పుడు చూసినా న్యాచురల్స్లోకి వెళ్ళి కోకోనట్ ఐస్ క్రీమ్ అంటది ఓల్డ్ ముంబై ఐస్ క్రీమ్ అంట. అందుకని చెప్పేసి తన ఫేవరెట్ అయిన ఐస్ క్రీమ్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట. లక్కీ ఇదైతే నీకోసం ట్రై చెయ్యి ఐస్ క్రీమ్ అయితే మాత్రం. ఫస్ట్ అయితే కోకోనట్ తీసుకున్నాను. క్యాష్యూస్ అయితే మాత్రం మీరు నానబెట్టుకోవచ్చు, నానబెట్టుకోకపోయినా సరే బాగానే ఉంటుంది. ఆ కోకోనట్ ఇంకా క్యాష్యూస్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ ఈ మూడు కూడా మిక్సీ వేసేసిన తర్వాత కొంచెం హనీ వేసుకుని మిక్స్ చేసి దాన్ని ఫ్రీజర్ చేస్తే కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ. ఇది మాత్రం ఎంత సింపుల్గా అయిపోయిందంటే అంతే టేస్టీగా ఉంది ఈ ఐస్ క్రీమ్ మాత్రం. నాకైతే అసలు ఫస్ట్ అయితే మాత్రం ఈ క్రంచీ టేస్ట్ ఆ కోకోనట్ పీసెస్ లాస్ట్లో యాడ్ చేయడం మర్చిపోతే మళ్ళీ యాడ్ చేశాను. అది ఎంత ఫుల్ ఆఫ్ టేస్ట్ అంటే అసలు చెప్పలేను. జస్ట్ హనీతో ఇంత టేస్ట్ వచ్చిందా అనేది నాకు అర్థం కాలేదు, కానీ చాలా బాగుంది. ట్రస్ట్ మీ గైస్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కోకోనట్ ఐస్ క్రీమ్ మాత్రం. జస్ట్ కోకోనట్ తీసుకున్నాను, దాంతోపాటు కొన్ని కాజు, దాంట్లోకి కొంచెం క్రీమ్ వేసి దాని తర్వాత తేనె అయితే వేసేసాను అనమాట. దీంట్లో మెజర్మెంట్స్ అనేది ఏమీ లేదండి, జస్ట్ హ్యాండ్ పిక్ అనమాట. మీకు ఎంతైతే కోకోనట్ ఉందో అన్నే కొంచెం క్యాష్యూస్ వేసుకోండి. క్యాష్యూస్ వేసిన తర్వాత కొంచెం ఉంటుంది కదా క్రీము, ఫ్రెష్ క్రీము కొంచెం వేయండి. ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి అరౌండ్ నేను ఒక 50 grams వేసున్నాను. అది టైట్ అవటానికి మాత్రమే అనమాట. దాని తర్వాత పిస్తాతో గార్నిష్ చేసేసుకున్నాను మొత్తం అంతా. ఇక్కడైతే కృతిక ఆగట్లేదు, అప్పటికప్పుడే తినేయాలి అని చెప్పేసి తినేస్తూ ఉంది. ఫస్ట్ అయితే కనుక ఫ్రీజ్ అవ్వకుండా ఈ ఐస్ క్రీమ్ తింటే జస్ట్ రబడీ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ వచ్చేసి ఫ్రోజన్ బనానాస్తో ట్రై చేశాను. ఇది ఎక్కడో వైరల్ షార్ట్స్లో చూశాను అనమాట. ఫ్రోజన్ బనానాస్ ఇంకా పీనట్ బటర్తో ట్రై చేశారు. ఇక్కడ నేనైతే మాత్రం ఫ్రోజన్ బనానాస్తో పాటు మళ్ళీ ఒక హ్యాండ్ పిక్ ఆఫ్ కాజు తీసుకున్న తర్వాత దీన్ని ఆ బనానా టేస్ట్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, అది ఐస్ క్రీమ్ లాగా అనిపించదు అని చెప్పేసి దాంట్లో కోకో పౌడర్ అయితే వేసాను. కోకో పౌడర్ అయినా కకాో పౌడర్ అయినా బెస్ట్ అనమాట. సో ఫస్ట్ అయితే కనుక దాని కన్సిస్టెన్సీకి నేను 2 spoons మాత్రమే వేసుకుని కొంచెం హనీ వేసుకొని మిక్సీ వేసాను. కానీ బనానా ఫ్లేవర్ ఎక్కువ తగులుతుంది అని చెప్పేసి మళ్ళీ కూడా కొంచెం క్రీము, కొంచెం మళ్ళీ కకాో పౌడర్, దాని తర్వాత కొంచెం హనీ అయితే యాడ్ చేశాను అనమాట. ఇట్లా బ్లెండ్ చేసుకుంటా కొంచెం అప్రాక్సిమేట్గా చూసుకుంటా వేసాను అనమాట. ఐస్ క్రీమ్స్ చేయటం అనేది నేను ఫస్ట్ టైం, అందుకని చెప్పేసి నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే చెప్పలేను. జస్ట్ హ్యాండ్తో మనకి ఎంత అనిపించిందో సుమారుగా అట్లా వేసేసాను అనమాట. ఫైనల్గా అయితే పీనట్ బటర్ కూడా ఒక స్పూన్ వేసాను దీంట్లో, ఇంకా కొంచెం టేస్ట్ క్రీమీగా అవటానికి. ఫస్ట్ అయితే మాత్రం ఫ్రోజన్ బనానాస్, దాని తర్వాత ఒక కాజు ఒక 10 to 12 ఉంటాయి, దాని తర్వాత ఫ్రెష్ క్రీము, దాని తర్వాత కోకో పౌడర్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసి మిక్సీ వేసేసి దాని తర్వాత హనీ అయితే టేస్ట్కి తగ్గట్టు, షుగర్ ఎందుకంటే బనానా ఆటోమేటిక్గా షుగర్ ఉంటుంది కాబట్టి ఈ హనీ వేస్తే కొంచెం ఎక్కువ షుగర్ అవ్వకుండా కొంచెం హనీ వేసుకుని బ్లెండ్ చేశాను. ఈ ఐస్ క్రీమ్ ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు న్యాచురల్ ఐస్ క్రీమ్స్ లాగా అనేది నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను.
ఫస్ట్ ట్రైలోనే చాలా బాగా టేస్టీగా కుదిరింది. దీంట్లో మధ్యలో చాకో చిప్స్ అనేది వేసుకుంటున్నాననమాట. చాకో చిప్స్ వచ్చేసి నేను ఎప్పుడూ తీసుకొచ్చే చోట తీసుకురాకుండా ఇక్కడ తీసుకొచ్చాను. సో అది కొంచెం మెల్ట్ అయిపోయింది హీట్‌కి. సో పర్వాలేదు అని చెప్పేసి ఇది లేయరింగ్ లాగా ఫస్ట్ అయితే వేసుకుని దాని తర్వాత అది వేసి గార్నిష్ కోసం అని చెప్పేసి కొంచెం బాదాం ఇంకా పిస్తా 2 క్రష్ చేసేసి అది పైన గార్నిషింగ్ కోసం వేసుకున్నాననమాట. ఈ ఐస్ క్రీమ్స్ అనేది సూపర్ టేస్టీ ఉన్నాయండి. ఫస్ట్ నా హ్యాండ్ పిక్ అయితే మాత్రం కోకోనట్ ఐస్ క్రీమ్ ఈజీ టు గో 3 ఇంగ్రీడియంట్స్తో. నెక్స్ట్ వచ్చేసి బనానా ఐస్ క్రీమ్. బనానా అయితే కనుక ఫ్రోజన్ పెట్టుకున్నాం అనుకోండి అది క్రీమీగా ఫుల్ టేస్టీగా వస్తుంది. ఈ ఐస్ క్రీమ్స్ అనేవి వెయిట్ లాస్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా పిల్లలకైతే మాత్రం నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను. నాకైతే మాత్రం జస్ట్ ఫ్రోజన్ బనానా దాంట్లో పీనట్ బటర్ వేసుకుని హనీ వేసేసి బ్లెండ్ చేశాను అనమాట. ఇది క్యాలరీస్ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం లంచ్తో రీప్లేస్ చేసుకున్నాను. అంటే ఇంకేం తినకుండా జస్ట్ ఇదే లంచ్ అనమాట. సో ఐస్ క్రీమ్తో నా ఎంజాయ్ అయితే ఫుల్. సమ్మర్ అయితే పైసా వసూలు అని చెప్పచ్చు. అంత టేస్టీగా ఉంది బనానా ఫ్రోజన్ ఐస్ క్రీమ్ అయితే మాత్రం జస్ట్ ట్రై చేయండి. దాని తర్వాత ఇంకా నేనైతే మాత్రం వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అడిగింది కదా కృతిక. యాక్చువల్గా ఈ మధ్యన రీల్స్లో బాగా చూస్తుంది అందుకని చెప్పేసి అడిగింది. సో ఈ ఐస్ క్రీమ్ అయితే తయారు చేశాను. ఫైనల్గా ఈ ఐస్ క్రీమ్ తయారు చేసేనే కానీ కృతిక ఎక్స్ప్రెషన్ చూడాలి. లాస్ట్లో చూడండి ఎలా ఉంటుందో. తను ఏదైతే అడిగిందో తనకు అదే నచ్చలేదు. తన ఎక్స్ప్రెషన్ చూడాలి. తనకు ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏంటంటే బనానా ఐస్ క్రీమ్ అనమాట. ఆ చాక్లెట్ టేస్ట్గా ఉంది కాబట్టి తను బాగా ఎంజాయ్ చేసింది ఆ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే మాత్రం. ఈ ఐస్ క్రీమ్ మాత్రం కొంచెం సేల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే వాటర్ ఎక్కువ అయిపోయి కొంచెం థిక్నెస్ తగ్గిందనమాట. దీంట్లో పైగా ఎక్కువ క్రీమ్ కూడా పట్టింది. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా వాటర్ మెలన్లో. మిక్సీ వేసేటప్పుడు కల్లా అది చాలా లైట్ కన్సిస్టెన్సీ అయిపోయింది. అందుకని చెప్పేసి క్రీమ్ ఎక్కువ వేయాల్సి వచ్చింది. నా సజెషన్ అయితే మాత్రం వాటర్ మెలన్లో వాటర్ అంతా ఫస్ట్ తీసేసి దాని తర్వాత ఈ వాటర్ మెలన్ని మిక్సీ వేయండి. అప్పుడు ఆ వాటర్ ఉండవు చూడండి. అప్పుడు క్రీమ్ వేసుకుంటే కనుక థిక్ కన్సిస్టెన్సీతో వస్తుంది. దీంట్లోకి మాత్రం నేను హనీ యాడ్ చేశాను 2 స్పూన్స్. కానీ దాని తర్వాత జాగరీ అయితే యాడ్ చేశాను అనమాట. పుచ్చకాయ ఉండాల్సినంత స్వీట్నింగ్గా లేదు కాబట్టి నేను దీంట్లో జాగరీ ఒక 5 to 6 స్పూన్స్ యాడ్ చేశాను. దాని తర్వాత క్రీమ్ వేసేసి బాగా మిక్సీ చేసేసి దాని తర్వాత ఇట్లా చూసారా నేను ఇదొక ఆర్చ్ లాగా పెట్టి దీంట్లో పోద్దాము అని అనుకుంటే అది మాత్రం ఒక ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. పైన అయితే మాత్రం గార్నిష్ చేసుకోవడానికి నేను పిస్తా ఇంకా కాజు వేసేసాను. దాని తర్వాత దాన్ని అయితే మాత్రం ఫ్రోజన్ కోసం ఈ పుచ్చకాయ కిందది కట్ చేసి దీంట్లో వేసేసాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది కానీ ఐస్గా ఉంది. ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువైంది కాబట్టి. ఐస్ క్రీమ్ ఎప్పుడూ కూడా థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి. కొంచెం పల్చగా అయినా సరే అది టేస్ట్ బాగోదు. పైగా మెయిన్ ఇంగ్రీడియంట్ పుచ్చకాయ కాబట్టి దాంట్లో వాటర్ కొంచెం తీసేసి కొంచెం క్రీమ్ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఎక్కువ క్రీమ్ ఉంది కాబట్టి నాకు అంతగా టేస్ట్ అనిపించలేదు. దాంతోపాటు నేను కొంచెం బెల్లము ఇంకా హనీ కూడా ఎక్కువ యాడ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ పిక్ అయితే మాత్రం నాకు ఈ కోకోనట్ ఐస్ క్రీమ్, తర్వాత బనానా ఫ్రోజన్ది, తర్వాత లాస్ట్లో ఇంకా పుచ్చకాయ ఐస్ క్రీమ్. హేమన్య అయితే మాత్రం ఐస్ క్రీమ్ కోసం ఎంత డెస్పరేట్గా వెయిట్ చేస్తుందంటే తను అసలు ఐస్ క్రీమ్ అనగానే ఎంత ఇష్టపడుతుందో. సమ్మర్స్లో మాత్రం ఫుల్ డైలీ వన్స్ అయితే ఐస్ క్రీమ్ అట్లీస్ట్ తింటుంది. ఈ ఐస్ క్రీమ్స్ వచ్చేసి అరౌండ్ నేను చేసింది వీకెండ్ కోసం. మండే దాకా వచ్చేసిందండి ఈ ఐస్ క్రీమ్స్ అనేది. జస్ట్ 3 days అయితే గుడ్ టు గో ఈ హోమ్ మేడ్ ఫ్రెష్ ఐస్ క్రీమ్స్. దాని తర్వాత ఈ పుచ్చకాయ ఐస్ క్రీమ్ అయితే మాత్రం నేను కట్ చేస్తున్నాను. చూడండి కృతిక ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో. ఐస్ క్రీమ్స్ అనేది వెయిట్ లాస్ కోసం యూస్ చేస్తే కనుక మీరు జస్ట్ పీనట్ బటర్ వేసుకుని ఏ ఇంగ్రీడియంట్ అయితే ఆ ఇంగ్రీడియంట్ వేసుకుని దాంతోపాటు కోకో పౌడరో కకాో పౌడరో వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అయితే మాత్రం ఇంట్లో వేసినా సరే వద్దు, అవాయిడ్ చేయండి. అది ఎప్పుడూ కూడా కొంచెం ఫ్యాటే ఉంటుంది కాబట్టి మనకు క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. సో ఇలా ఐస్ క్రీమ్ ఇలా తయారు చేయగానే నేను హేమన్యకి ఇచ్చాను. షీ లైక్ దట్. బట్ కృతిక అయితే చూడండి దాని ఎక్స్ప్రెషన్ ఎట్లా చెప్తుందో. ఫస్ట్ ఓకే కృతి తిను తిను ఎట్లా ఉంది. చిన్నపిల్లలు గెట్టోళ్ళు అంటారు కదా, ఆ రకంగానే అది అసలు నచ్చకపోతే నచ్చలేదని చెప్తుంది. కానీ చాక్లెట్ ఐస్ క్రీమ్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది.
సో తనైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసిందనమాట. ఇది మాత్రం పక్కా చాక్లెట్ ఐస్ క్రీము. బనానా ఫ్లేవర్ కొంచెం తగ్గింది. అంటే బనానా ఎప్పుడు కూడా హై స్ట్రాంగ్ ఫ్లేవర్గా ఉండకూడదు. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను 2 టైమ్స్ బ్లెండ్ చేయాల్సి వచ్చింది. కోకో పౌడర్ అట్లీస్ట్ 4 స్పూన్స్ వేసామన్నమాట. దగ్గర 4 స్పూన్స్ వేసాను. దాంతోపాటు క్రీమ్ చాలా తక్కువ వేసాను. ఇంకొచ్చేసి హనీ వచ్చేసి అట్లీస్ట్ 3 స్పూన్స్ వేసి ఉంటాను. 3 స్పూన్స్ ఆర్ 2 స్పూన్స్. అది షుగర్ చూసుకుంటా కన్సిస్టెన్సీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ అనేది ఫస్ట్ టైం తయారు చేశాను కాబట్టి హిట్ అనే చెప్పచ్చు. ఈ రకంగా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేశారనుకోండి గిల్ట్ ఫ్రీ అవుతారు. పిల్లలకి ఐస్ క్రీమ్స్ అనేది మనం పెట్టాలి అంటే కొంచెం ఆలోచిస్తాం కదా, ఈ ఐస్ క్రీమ్స్ పెట్టాలంటే అస్సలు ఆలోచించక్కర్లేదు. ఫ్రూట్స్ తినని వాళ్ళైతే కనుక ఈ రకంగా ట్రై చేస్తే ఈజీగా ఫ్రూట్స్ వెళ్తుంది, దాంతోపాటు గుడ్ ఫ్యాట్స్ వెళ్తుంది, దాంతోపాటు హనీ వేసామనుకోండి వాళ్ళకి ఎక్కువ షుగర్స్ కూడా వెళ్ళవు. ఈ రకంగా ఐస్ క్రీమ్ ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. లాస్ట్ వీడియో వచ్చేసి చాక్లెట్స్ తయారు చేశాను కదా హోమ్ మేడ్, అదొకసారి ట్రై చేసి చూడండి. ఆ చాక్లెట్స్ కూడా చాలా టేస్టీగా ఉండే, ప్రోటీన్ రిచ్ అనమాట. ఇకపోతే వీడియో లాస్ట్కి వచ్చేసాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.